హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం ప్లాజో ప్యాంట్ అయితే కట్టింగ్ స్టిచ్చింగ్ ఒకే వీడియోలో 10 నిమిషాల్లో మీరు కట్టింగ్ స్టిచ్చింగ్ రెండు కూడా చూసేయండి. ఈజీగా అర్థమైపోతుందండి. కొత్త వరకు అయినా సరే వీడియోని చివరి దాకా చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. సో ఇక్కడ ఫస్ట్ అయితే మనము ఈ విధంగా 2 మీటర్ల క్లాత్ అనేది తీసుకోవాలండి. కొంచెం హైట్ ఎక్కువ ఉన్నారు, లావుగా ఉన్నారంటే 2.5 మీటర్ క్లాత్ అయితే తీసుకోండి. సో ఎవరికైనా ఈ 2 మీటర్ల క్లాత్ అయితే సరిపోతుంది. హైటు లావు ఉంటేనే 2.5 అనేది తీసుకోవాలి. ఇక్కడ మనం 2 కొలతలు అని చెప్పాను కదండి. ఇక్కడ మీకు కొలతలు తీసి చూపిస్తాను. ఇక్కడ చూడండి, నేనైతే టెడ్డీ బేర్ ఒకటి తీసుకున్నాను. కాసేపు ఇదే మన కస్టమర్ అని అనుకుందామండి. ఇప్పుడు మనము నడుం లూజ్ అయితే తీసుకోవాలి. చూడండి, ఈ పాయింట్లో మనము లెగిన్ కానీ లంగా కానీ వేసుకుంటాం కదా, కట్టుకొని ఉంటాము. ఈ పాయింట్లో మనమైతే నడుం లూజ్ అనేది తీసుకోవాలి. ఇప్పుడైతే టేప్ తీసేసుకోండి. అంటే కాసేపు ఇది కస్టమర్ అనుకుందాము. కస్టమర్ నడుం లూజ్ అయితే ఈ విధంగా చెక్ చేసుకోవాలి. చూడండి, మీరు లెగిన్ ఎక్కడికైతే వేసుకుంటారో ఆ పాయింట్లో ఈ విధంగా నడుం లూజ్ని ఇలా టైట్గా అనేయొద్దండి. అలాగని ఎక్కువ లూజ్ అయితే పెట్టుకోకండి. ఒక 1 ఇంచ్ ఇలా లూజ్ ఉండేటట్టుగా చూసేసుకొని నడుం లూజ్ ఎంత అయితే వస్తుందో ఆ లూజ్ని మీరు ఒక బుక్ పైన రాసేసుకోండి. ఓకేనా? నడుం లూజ్ తర్వాత వచ్చేసి పొడవు అన్నమాట. ఇప్పుడు ఏ పాయింట్లో మనమైతే లెగ్గిన్ అయితే వేసుకుంటామో అక్కడి నుంచి కింద మనకి అరికాలు వరకు మనం పొడవునైతే తీసుకోవాలి. చూడండి, ఇలా మనకి కాలు యొక్క అరికాలు ఉంటుంది కదా, లేదంటే మీ కస్టమర్కి అడగండి ఎక్కడి వరకు కావాలి అనుకుంటే కింద మనమైతే పొడవునైతే తీసుకోవాలి. ఈ 2 మెజర్మెంట్ అనేది మనకి కావాలండి. 2 మెజర్మెంట్స్ తీసేసుకొని బుక్లో రాసుకోవాలి. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఈ 2 మీటర్ల క్లాత్ అనేది మనమైతే ఏ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇలా మనం ఫోల్డింగ్ వేస్తే మనకి వెడల్పు ఎక్కువ వస్తుందన్నమాట. ఓకేనా? 4 ఫోల్డింగ్ వచ్చేలాగా వేసుకోవాలి. అయితే పటియాలా ప్యాంట్కి అయితే వెడల్పు ఎక్కువ కావాలి, కానీ ఈ ప్యాంట్కి వచ్చేసి మనకి పొడవు ఎక్కువ ఉండాలన్నమాట. ఎటువైపు అయితే మనకి పొడవు అయితే సరిపోతుందో చూసుకొని ఇలా ఒక మడత వేసుకున్నాం కదా, దీన్నే ఇంకొక ఫోల్డింగ్ ఈ విధంగా వేస్తే మనకి 4 లేయర్స్ వస్తాయండి. ఈ విధంగా అయితే నీట్గా ఫోల్డింగ్ అనేది వేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఇది 2 ఫోల్డింగ్స్, ఇది ఒక 2, అంటే మొత్తం మనకి 1 2 3 4 అనమాట. అంటే మనకి 4 లేయర్స్ రావాలి. ఓపెన్స్ మనకి ఆపోజిట్లో ఉండాలి, క్లోజ్డ్ మన వైపుకి ఉండాలి. ఓకేనా? ఇలా అయిపోయాక ఈ కింద వైపున ఏ సైజు వరకు అయినా సరే, అంటే ఎవరికైనా సరే ఒక 2 ఇంచులు ఫోల్డింగ్ అయితే వేసుకోవడానికి, కింద మనం ఫోల్డింగ్ వేసుకోవడానికి. తర్వాత మీరు కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న పొడవునైతే మార్కింగ్ చేసుకోవాలి. ఈ లైన్ దగ్గర నుంచి పైకి నాకైతే ఇక్కడ 38 ఇంచులు అనమాట ప్యాంట్ పొడవు. 38 ఇంచుల దగ్గరికి ఈ విధంగా మార్కింగ్ అయితే వేసుకోవాలి. అదే మార్కింగ్ని ఇంకొక చోట కూడా మధ్యలో వేసేసుకోండి. స్ట్రైట్గా మార్కింగ్ అయితే రావాలి కదా, దానికోసం అనమాట. ఇలా మనం మార్కింగ్ అయితే వేసుకోవాలండి. ఎవరికైనా సరే పొడవు ఎంతైతే వస్తుందో అంతకి ఇలా మార్కింగ్ అయితే వేసుకోండి. తర్వాత మనకి పైన నడుం పట్టీ కోసము ఇక్కడ 2.5 ఇంచ్ అనేది తీసుకోవాలండి. 2.5 ఇంచ్ ఎందుకంటే మనకి నడుము దగ్గర ఫోల్డింగ్ వస్తుంది కదా, ఫోల్డింగ్కి మనకి 2 ఇంచులు వెళ్ళిపోయినా సరే అక్కడ మనకి ఖర్చు కోసము ఒక 1/2 ఇంచు, మొత్తం 2.5 ఇంచు అనేది ఈ పైన అయితే తీసుకోవాలి ఎక్స్ట్రాగా. ఎవరికైనా సరే 2.5 ఇంచ్ అనేది తీసుకోవాలి. మీరు ఎలాస్టిక్ వేసినా నాడా వేసినా సరే 2.5 అనేది ఎక్స్ట్రాగా తీసుకోవాలి. తర్వాత మనం నడుం లూజ్ అయితే తీసుకున్నాం కదండి ఇందాక, అలాగే మీరు కస్టమర్ దగ్గర నడుం లూజ్ ఎంతైతే తీసుకున్నారో దానికి 4 భాగాలుగా విడదీసుకోవాలి. అంటే ఇక్కడ నాకు వచ్చేసి 34 ఇంచీలు, 34 ఇంచులకి ఈ విధంగా సగానికి ఫోల్డింగ్ వేసుకోండి. టేప్కి వేస్తే మనకి 17 ఇంచులు వచ్చింది. మళ్ళీ అదే 17 ఇంచుల్ని మళ్ళీ టేప్ని ఈ విధంగా సమానంగా అంటే సగానికి చేసుకుంటే మనకి ఎంత వచ్చింది? 8.5 వచ్చిందనమాట. సో అదే 8.5 ఇక్కడ మార్కింగ్ అయితే వేసుకోవాలి. చూడండి, ఇక్కడ నుంచి 8.5 దగ్గరికి ఒక మార్కింగ్ అయితే వేసుకోండి. తర్వాత ఇక్కడ నడుం లూజ్ అయితే మనం కరెక్ట్గా తీసుకొని ఉంటాం కదా, దానికి ఒక 3 నుంచి 5 ఇంచుల వరకు ఎక్స్ట్రా అయితే తీసుకోవచ్చండి. నేను ఇక్కడ ఈ వేసిన మార్కింగ్ దగ్గర నుంచి 3.5 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా అయితే తీసుకుంటున్నాను. ఓకేనా? మీరు ఒక 4 ఇంచులు 5 ఇంచులు తీసుకున్నా ఏం పర్లేదు. బాగా లావుగా ఉన్నారంటే 4 నుంచి 5 ఇంచులైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ మనకి ఎంత అయితే వచ్చిందో ఇక్కడ చెక్ చేసేసుకోండి. నాకైతే కరెక్ట్గా 12 ఇంచులు వచ్చింది. అదే 12 ఇంచుల్ని ఇంకొక చోట కూడా ఇలా మార్కింగ్ అయితే వేసుకోండి. ఇలా వేసుకున్నాక కిస్తా పాయింట్ అనేది మార్కింగ్ వేసుకోవాలండి. పైన మెజర్మెంట్ కోసము 2.5 ఇంచు విడిచిపెట్టుకున్నాం కదా, ఆ ఫస్ట్ లైన్ దగ్గర నుంచి కిందకి బాగా సన్నగా పొట్టిగా ఉన్నారంటే 11 ఇంచులు కిస్తా లూజ్ తీసుకోండి, లేదంటే 12 ఇంచులు, మినిమం అయితే 12 ఇంచులు తీసుకోవాలి.
బాగా హైట్ ఉన్నారంటే 13 ఇంచులు తీసుకోండి. ఇక్కడ నేను 12 ఇంచులు అయితే తీసుకుంటున్నాను. ఓకేనా. ఇది వచ్చేసి మనకి కిస్తా లూజ్ అనమాట. పైనుంచి మనకి మధ్యలో కిస్తా వస్తుంది కదా, ఆ లూజ్ అనమాట. ఇప్పుడు మనం వేసిన ఈ మార్కింగ్ని ఈ విధంగా కలిపేసుకోవాలి. ఓకేనా. ఇలా కలిపేసుకుంటే ఇక్కడ మనకి చూడండి ఎల్ షేప్ లాగా వచ్చింది కదా. ఇక్కడ మనం కిస్తా పాయింట్ కోసము ఇక్కడ మనం వేసిన మార్కింగ్ దగ్గర నుంచి ఎవరికైనా సరే 2.5 లేదంటే 3 ఇంచులు ఈ విధంగా ఎక్స్ట్రాగా తీసుకోండి. నేను ఇక్కడ 3 ఇంచులు తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ మనము చంక రౌండ్ ఎలా అయితే మార్కింగ్ వేసుకుంటామో బ్లౌజ్కి, అలా అయితే ఈ విధంగా వేసుకోవాలన్నమాట. ఓకేనా. ఇలా వేసుకున్నాము. తర్వాత కింద కాలు లూజ్ ఎంత కావాలి అంటే వాళ్ళ ఇష్టాన్ని బట్టి మనమైతే వేసుకోవచ్చండి, కస్టమర్ చెప్పిన దాన్ని బట్టి. లేదు అనుకుంటే చూడండి ఇక్కడ మనకి ఈ కిస్తా పాయింట్ వేసాం కదా, ఇక్కడ ఎంత వచ్చింది మనకి కరెక్ట్గా 12 ఇంచీలు వచ్చింది కదా. ఇదే 12 ఇంచుల్ని కింద కాలు లూజ్ కోసం అయితే మార్కింగ్ వేసుకోవచ్చండి. లేదు వాళ్ళకి ఇంకా ఎక్కువ లూజింగ్ కావాలి అనుకుంటే ఆ 12 ఇంచులకి ఇంకొక 1 ఇంచు 2 ఇంచులు కలుపుకొని వేసుకోవచ్చు. నేనైతే ఆ 12 ఇంచులకి 1 ఇంచు తగ్గించి వేస్తున్నాను. ఈ కస్టమర్ ఏంటంటే ఎక్కువ లూజ్ వద్దని చెప్పారు కాబట్టి ఆ 12 ఇంచులకి ఒక 1 ఇంచు తగ్గించి నేనైతే 11 ఇంచులకి ఈ కాలు ఒక లూజ్ మార్కింగ్ అయితే వేసుకున్నాను. అర్థమైంది కదండి. ఈ విధంగా మీరు కాలు లూజ్ వేసుకోవాలండి. తర్వాత ఈ 2 మార్కింగ్ని ఈ విధంగా కలిపేసుకోవాలి. చూడండి మనం కిస్తా కోసం మార్కింగ్ వేసుకున్నాం కదా, అక్కడి నుంచి ఈ కాలు ఒక లూజ్ మార్కింగ్ వేసాం కదా, ఇక్కడ వరకు ఈ విధంగా కలిపేసుకోవాలి. మళ్ళీ మీరు ఎక్స్ట్రాగా లూజింగ్ కోసం ఏం తీసుకోవాల్సిన పని ఏం లేదండి. ఇప్పుడు ఎలా అయితే మనం మార్కింగ్ వేసామో అలానే కట్ చేసుకుందాం. పైన ఫస్ట్ ఈ ఎక్స్ట్రా పీస్ అనేవి కట్ చేసేయండి, ఇది మనకి అవసరం లేదనమాట. సో ఇలా కట్ చేసుకున్నాక మనము ఈ సైడ్ నుంచి కట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు లూజింగ్ కోసము మళ్ళీ ఎక్స్ట్రాగా ఏం ఉంచక్కర్లేదు. ఇక్కడ నడుము దగ్గర ఒక చిట్కా అయితే వేసుకోండి, పట్టి మనం ఫోల్డింగ్ వేస్తాం కాబట్టి. కింద కూడా మనకి ఫోల్డింగ్ వస్తుంది కాబట్టి అక్కడ కూడా ఒక చిట్కా అయితే వేసుకోండి. కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాం. ఇలా మనం కట్ చేసిన పీస్ని తీసేసుకోండి. తీసేసుకొని ఇక్కడ చూడండి ఇలా ఉంటుంది కదా మనం కటింగ్ చేసే పీసు, దీన్ని 2గా విడదీసేసుకోండి. ఇలాగా చూడండి ఇలా ఓపెన్ చేసేసుకోండి. 2 పీస్ ఇలా పట్టుకొని ఇలా విప్పదీసేసుకోండి. ఇప్పుడు మనకి ఇలా వస్తుంది అనమాట క్లాత్ అనేది. ఇది వచ్చేసి మనకి కిస్తా పాయింట్. ఓకేనా. మనం మార్కింగ్ వేసాం కదా అదనమాట. ఇలా ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మీకు రైట్ సైడ్ రాంగ్ సైడ్ ఏదో చూసేసుకొని ఇక్కడ చూడండి ఇది కింద వైపు ఉన్న పీస్ వచ్చేసి రాంగ్ సైడ్ వచ్చేసి కిందకు ఉండాలన్నమాట. ఓకేనా. రైట్ సైడు పైకి ఉంది ఇది. ఈ 2వ పీస్ని దీనిపైన వేసి జాయింట్ వేస్తాం కదా, ఇది కూడా రాంగ్ సైడ్ రైట్ సైడ్ చూసేసుకోండి. ఇక్కడ ఇది రాంగ్ సైడ్ కాదండి, రైట్ సైడ్ అనమాట. రైట్ సైడ్ 2 ఇలా ఎదురెదురుగా ఉండాలి. రాంగ్ సైడు పైకి ఉండాలి. అంటే కింద వైపున రాంగ్ సైడు కిందకు ఉండాలి, పై వైపున రాంగ్ సైడు పైకి ఉండాలి. ఇలా పెట్టేసుకున్నాక ఈ 2 కిస్తా పాయింట్లు 2 కూడా సమానంగా పెట్టేసుకొని జాయింట్ వేసుకోవాలి. ఇక్కడ చూడండి పైన ఒక 1/2 ఇంచ్ వరకు ఇలాగా రబ్ చేసేసుకోండి. తర్వాత ఇక్కడ మనం చిట్కా వేసున్నాం చూడండి కనిపిస్తుంది. ఈ చిట్కా దాకా మీరు కుట్టు వేసుకోవద్దండి, ఇక్కడికి తెచ్చేసుకొని ఇక్కడి నుంచి మళ్ళీ కుట్టు వేయడం స్టార్ట్ చేసుకోవాలి. ఇలా కింద దాకా ఒకటే లెవెల్లో మీరైతే కుట్టు అనేది వేసుకోవాలి. చూడండి ఇక్కడ ఏంటంటే నేను ఇక్కడ నాడా వేస్తానండి, దీనికి ఎలాస్టిక్ అయితే వేయట్లేదు. ఒకవేళ మీరు ఎలాస్టిక్ వేసినట్టుగా అయితే ఇక్కడ మధ్యలో గ్యాప్ నేను విడిచిపెట్టాను కదా, అలా మీరు గ్యాప్ అయితే విడిచిపెట్టుకోవాల్సిన పని లేదండి, డైరెక్ట్గా మీరు కుట్టేయవచ్చు. ఓకేనా. ఈ విధంగా 2వ కుట్టు కూడా వేసుకోవాలి. చూడండి ఇక్కడ నేను గ్యాప్ అయితే విడిచిపెట్టాను, అది ఎందుకంటే మీరు మొత్తం కుట్టాక మీకు బాగా అర్థమవుతుందండి. ఈ గ్యాప్లో వచ్చేసి మనకి ఈ విధంగా ఫోల్డింగ్ అయితే వస్తుందన్నమాట. చూడండి ఇలా మనకి ఫోల్డింగ్ వచ్చినప్పటికి లోపల వైపు నుంచి మనకి నాడా అయితే వస్తుంది. ఒక చివర అలా కుట్టుకున్నాం కదా, ఈ పీస్ని ఇలాగే పట్టేసుకొని 2వ చివరి వైపు కూడా మనకి ఈ కిస్తా పాయింట్లు ఉన్నాయి కదా, ఇక్కడ మీరు ఇందాక నేను విడిచిపెట్టినట్టుగా మీరు 1/2 ఇంచు మార్జిన్ ఏమీ విడిచిపెట్టక్కర్లేదండి. ఇటువైపున ఫుల్గా మీరు క్లోజ్ అయితే చేసేవచ్చు. ఇంకో కుట్టు అయితే వేసుకోండి. 2 కుట్లు అయితే ఖచ్చితంగా వేసుకోవాలి. ఇలా 2 చివర్లు మనం కుట్టేసామండి. ఇప్పుడు ఈ మధ్యలో నుంచి ఈ విధంగా ఓపెన్ చేసుకుంటే మనకి ఇలా ఉంటుందన్నమాట ఫ్యాంట్ అనేది. చూడండి ఇలా వస్తుంది మనకి, అంటే కిస్తా మనకి సెంటర్లో వచ్చింది. చూడండి ఇది సైడ్ అనమాట, ఈ 2 కూడా సైడ్కి వచ్చేస్తుంది, సెంటర్లో కిస్తా వస్తుంది కదా. ఈ 2 పాయింట్ ఒకే చోటకు పెట్టేసుకోండి. కాలు అంటే కింద కాలు వైపున సమానంగా పెట్టేసుకోండి. ఇలా ఫోల్డింగ్ అనేది కింద వైపున చూడండి ఇక్కడ కిస్తా ఉంది కదా, ఇక్కడ నుంచి కిందకి ఈ విధంగా వెళ్ళిపోయి ఈ కింద మనము ఆల్రెడీ మార్కింగ్ వేసున్నాం కదా 2 ఇంచీలు, ఫస్ట్ 1 ఇంచ్కి ఫోల్డింగ్ చేసేసుకోండి. అలాగే ఇంకొక 1 ఇంచ్కి ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఇలా చివరన ఒక కుట్టు అయితే వేసుకోవాలి.
వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదండి. లైక్ చేస్తే మీరు నాకు చాలా హెల్ప్ చేసినట్టుగా ఉంటుందండి. మన ఛానల్ అనేది కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి తొందరగా రీచ్ అవుతుందన్నమాట. సో రెండో కాలు చివర కూడా సేమ్ అలాగే 1 ఇంచ్కి ఒక ఫోల్డింగ్, తర్వాత ఇంకొక ఫోల్డింగ్ వేసుకొని ఈ విధంగా చివర్లు 2 కూడా కుట్టేసేయాలి. చాలా ఈజీ అండి ప్లాజో ప్యాంటు. ఇలా మీరు కట్టింగ్ స్టిచ్చింగ్ ఒక్క రోజులోనే నేర్చుకొని కుట్టేస్తారు కొత్తవారైనా సరే. ఇలా మధ్యలో పట్టేసుకొని కాళ్ళు 2 కూడా సమానంగా పెట్టేసుకోండి ఈ విధంగా. ఓకేనా. ఈ చివర్లు 2 కూడా సమానంగా పెట్టేసుకొని ఇక్కడ ఒక 1.5 గ్యాప్ ఉంచుకొని మీరు ఈ విధంగా కుట్టు అయితే వేసుకోవాలి. చూడండి, ఫస్ట్ అయితే ఇలా రబ్ చేసేసుకోండి. ఇలా రబ్ చేసేసుకొని ఒకే లెవెల్లో కుట్టుకుంటూ రండి. ఇలా కాలుకి కింది వైపు నుంచి మనం కుడుతున్నాం కదా, ఈ కిస్తాలు 2 కూడా మీరు ఈ విధంగా సమానంగా సర్దేసుకోండి. చూడండి, కిస్తా కుట్టు ఉంటుంది కదా, ఈ 2 కుట్లు కూడా ఒకే చోటుకు పెట్టేసుకొని ఇలా మీరు ఇక్కడ పట్టేసుకోండి. ఇలా పట్టేసుకొని ఇక్కడ వరకు మీరు కుట్టు వేశారంటే ఒకటి వెనక్కి ఒకటి ముందుకి జరిగిపోకుండా ఉంటుందన్నమాట. అంటే హెచ్చు తక్కువలు వస్తూ ఉంటాయండి ఈ విధంగా కుట్టినప్పుడు. అందుకని ఇలా సమానంగా పెట్టేసుకొని కుట్టుకోవాలి. ఇలా సెంటర్లో రబ్ చేసేసుకొని వదిలేసేయండి. మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ ఈ 2 కాళ్ళు కూడా అంటే కాలు చివర ఫోల్డింగ్ అనేది సమానంగా వేసేసుకొని మళ్ళీ మీరు ఈ కిస్తా వైపు నుంచి కాకుండా మళ్ళీ ఇటు కూడా ఈ కింద కాలు వైపు నుంచి కింద వైపు నుంచి మళ్ళీ కుట్టు అనేది వేసుకోవాలి. కింద రబ్ చేసేసుకోండి. మళ్ళీ ఇందాక మనం ఎలా అయితే కుట్టుకున్నామో అలాగే కుట్టుకోవాలి. మనము ఆల్రెడీ కిస్తా దగ్గర రబ్ చేసేసాం కదా, 2 కుట్లు ఒకే చోట పెట్టేసుకొని ఇలాగా. అందుకని మనకి రెండో వైపున హెచ్చు తక్కువలు ఏం రాకుండా కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ మళ్ళీ మధ్యలో కట్ చేసేసుకోండి దారాన్ని. మళ్ళీ కింది వైపు నుంచి ఒక 1/2 ఇంచు మార్జిన్తో ఇలా కుట్టు అయితే వేసుకోవాలి. పక్కనే కుట్టు అయితే వేసుకోండి. నేను లోపల వైపుకే వేస్తున్నానండి. మీరు కూడా లోపలికైనా కానీ కొంచెం బయట వైపుకైనా వేసుకోవచ్చు. ఈ మధ్యలో మాత్రం ఆ కుట్టు పైనే కుట్టు అనేది పడాలన్నమాట. కిస్తా దగ్గర రఫ్ అయితే బాగా కొట్టేసుకోండి. ఎందుకంటే మనం కూర్చున్నప్పుడు లెగిసినప్పుడు అలాగా కుట్లు అనేది ఊడిపోతూ ఉంటుంది. అందుకని మధ్యలో కొంచెము మనం ఎక్కువగా రబ్ చేసేసుకోవాలి. చూడండి, మనం ఒక చివర కుట్టేసుకున్నాము, రెండో కాలు చివర కూడా ఇలా కుట్టేసుకున్నాము. ఇప్పుడు ఇలాగే పైకి వచ్చేసాక ఇక్కడ మనకి ఫోల్డింగ్ వేసుకోవడానికి 2.5 ఇంచు క్లాత్ అయితే విడిచిపెట్టుకున్నాం కదా, ఫస్ట్ 1/2 ఇంచ్కి ఈ విధంగా ఫోల్డింగ్ వేసి కుట్టు అయితే వేసుకోవాలండి. నీట్గా ఫినిషింగ్ రావాలి అంటే మీరు ఒకేసారి ఫోల్డింగ్ వేసేయకుండా ఈ విధంగా 1/2 ఇంచుతో మీరు ఫోల్డింగ్ వేసి కుట్టుకోవాలి. ఫస్ట్ చూడండి, ఫస్ట్ ఇలా కుట్టేసుకోవాలన్నమాట. ఫస్ట్ నుంచి మళ్ళీ చివరి దాకా ఈ విధంగా అయితే కుట్టుకోవాలి. ఈ మధ్యలో చూడండి మనము అంటే నాడా వస్తుంది కదా, ఇక్కడ ఈ క్లాత్ని అయితే ఇలా విప్పదీసేసుకొని ఇప్పుడు ఇలా ఫోల్డింగ్ వేసి కుట్టుకోండి. ఇలా మనము ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలా కుట్టు అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్నాం కదా, ఇప్పుడు 1/2 ఇంచు క్లాత్ని అయితే మనం ఫోల్డింగ్ వేసుకున్నాము. మిగతా ఈ 2 ఇంచుల క్లాత్ అనేది చూడండి ఇక్కడ మనకి నాడా లోపలికి వచ్చేస్తుంది అండి. ఈ విధంగా మనం ఫోల్డింగ్ అయితే వేసుకోవాలి. 2 ఇంచులు అయితే ఖచ్చితంగా ఈ విధంగా ఫోల్డింగ్ అయితే వేసుకోవాలి. ఇటు మనకి బయటికి ఏమీ కనిపించదండి నాడా ఉన్నట్టుగా. లోపల వైపు నుంచి మనం నాడా అయితే పెట్టుకోవచ్చు. అంటే మనం చూడడానికి నాడా వేసినట్టుగా కూడా కనిపించదన్నమాట. లోపల వైపు నుంచే మనము నాడా అనేది వేసుకోవచ్చు. ఇక్కడ మనం 2 ఇంచులు అయితే ఈ గ్యాప్ అనేది ఉండాలండి నాడా లోపలికి పెట్టుకునేదానికి. అంటే దీంట్లో మనము మీకు కావాలి అనుకుంటే ఎలాస్టిక్ కూడా పెట్టుకోవచ్చు. ఈ కస్టమర్ అయితే ఎలాస్టిక్ వద్దని చెప్పారు కాబట్టి నేను నాడానే పెట్టేస్తున్నాను. ఈ పట్టీ దగ్గర ఈ విధంగా 2 ఇంచుల గ్యాప్ ఉండడంతో తర్వాత మీకు కావాలి అనుకుంటే మీరు ఎలాస్టిక్ కూడా పెట్టుకోవచ్చు. చూడండి, ఇక్కడైతే డబుల్ స్టిచ్ అయితే వేయాలండి చుట్టూ కూడా. ఓకేనా. ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసుకొని ఈ చివరి దాకా కూడా డబుల్ స్టిచ్ అయితే వేసుకోవాలి. మళ్ళీ ఈ మధ్యలో పాయింట్ వచ్చేసరికి మనం ఆపేసేయాలన్నమాట. సో అంతేనండి, చాలా ఈజీగా ప్లాజో ప్యాంట్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ మీరు నాడా రెడీ చేసేసుకొని పెట్టేసుకోవడమే. ఇక్కడ చూడండి మనకి తిప్పి చూపిస్తాను మీకు. అంటే ఎలా ఉంటుందంటే మనకి నాడా వేసినట్టుగా కూడా తెలియదండి, చాలా నీట్గా కనిపిస్తుంది. చూసారా, ఇలా ఉంటుంది. లోపల వైపుకి మనకి నాడా అయితే ఇక్కడ ఉండిపోతుంది అనమాట. సో ఈ విధంగా అయితే స్టిచ్ చేసేసుకోండి. మీరు నాడా వేసుకున్నా కూడా ఎలాస్టిక్ వేసినట్టుగానే ఫినిషింగ్ అయితే ఉంటుందన్నమాట. మీరు సేమ్ ఇదే విధంగా కుట్టేసుకొని ఈ లోపల ఎలాస్టిక్ పెట్టేసుకొని క్లోజ్ చేసుకున్నా సరిపోతుంది. వీడియో చూశారు కదండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.